నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. శ్రీ సీతారాముడి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత అద్భుతంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున గోదావరికని శ్రీ కోదండరామాలయ ఉత్సవ కమిటీ చైర్మన్ గట్ట రమేష్, కమిటీ సభ్యులు, పురోహితులు ధన్యవాదాలు తెలిపారు. ఈ మహోత్సవాన్ని ఘనంగా విజయవంతం చేసిన భక్త జనానికి కూడా వారు కృతజ్ఞతలు తెలిపారు. నిన్న శ్రీరామ నవమి సందర్భంగా గోదావరికని శ్రీ కోదండ రామాలయంలో నిర్వహించినటువంటి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి వీక్షించేందుకు గోదావరికని నుండి అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తజనులందరికీ, ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇంత గొప్ప కళ్యాణ నిర్వహణకు అవకాశం మాకు ఇచ్చిన మా రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారికి మరియు ప్రభుత్వ పెద్దలందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంతమంది భక్తులకు ఎలాంటి లోటు రాకుండా కష్టపడ్డటువంటి నా తోటి కమిటీ సభ్యులందరికీ మరియు ఎండోమెంట్ అధికారులు, పురోహితులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా ఎంతో శ్రమ కోర్చి సింగరేణి నుంచి మాకు అన్ని సౌకర్యాలు కల్పించిన లలిత్ కుమార్ గారికి మరియు వరప్రసాద్ గారికి, నవనీత్ రెడ్డి గారికి, మున్సిపాలిటీ నుంచి అరుణశ్రీ మేడంకు, అదేవిధంగా ఏఈ రామన్ సార్ గారికి మరియు పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతో చాకచక్యంగా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఎంతో భద్రతను ఏర్పాటు చేసిన ఏసీపీ గారికి మరియు మా ట్రాఫిక్ సిఐ, లోకల్ సిఐ అందరికీ కూడా, అదేవిధంగా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూసిన సామాజిక కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి మా ఆలయ కమిటీ తరఫున పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం జరిగి 20 సంవత్సరాలైన సందర్భంగా వరంగల్లో జరుగు రజోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ అన్నారు. గోదావరికన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. ఈ ప్రెస్ మీట్లో బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నీళ్లు, నిధులు, నియామకాలను ఈ ప్రాంత ప్రజలకే దక్కాలనేటువంటి లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితిగా ఆవిర్భావం జరిగి 25 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంగా వరంగల్లో రజతోత్సవ వేడుకల్లో భాగంగా బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఎల్కతుర్తిలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమ మహాసారథి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గడపకు సంక్షేమ పథకాన్ని అందించి తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రమాగమి రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం కృషి చేసినటువంటి గౌరవనీయులు కల్వకుర్తి చంద్రశేఖరరావు గారు ఈ యొక్క భారీ బహిరంగ సభలో రాబోయేటువంటి కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, యువకులు, సకల జనులందరూ కూడా
ఏ విధమైనటువంటి కార్యాచరణతోని ముందుకు నడవాలి, తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతున్నది, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకోవడంలో ఈ ప్రభుత్వం ఏ విధంగా విఫలం అవుతున్నది, తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు సాధించుకున్నాము, మన లక్ష్యం ఏంది, బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం మాత్రమే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఆత్మ గౌరవం కోసం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి సంక్షేమ పథకం అందించడం కోసం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఆత్మగౌరవాలను నిలపడం కోసమే ఆవిర్భవించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అని తెలియజేస్తూ 27న ఎల్కతుర్తిలో జరగబోయేటువంటి భారీ బహిరంగ సభకు రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు, సకల జనులందరూ కూడా ఆ యొక్క సభలో పాల్గొని ఈ యొక్క రజతోత్సవ వేడుకలలో పాల్గొని మరి ఒకసారి మన ఉద్యమ చైతన్యాన్ని నిలపాలని సందర్భంగా కోరుతాము. పేదవాడికి పుట్ట భోజనం కూడా ఒక పండుగలా ఉండాలనే సంకల్పమే ప్రభుత్వం చేపట్టిన సన్న బియ్య పథకం యొక్క లక్ష్యమని మక్కన్ సింగ్ సేవా సమితి చైర్మన్ మనాలి ఠాకూర్ అన్నారు. ఈరోజు 31వ డివిజన్ శివాజీనగర్లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మనాలి ఠాకూర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు బొంతల రాజేష్, తిప్పారపు శ్రీనివాస్, అరుణ్ తదితరులు ఉన్నారు. ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నది. ఏదైతే నిరుపేదలు కష్టాలు పడుతున్నారో వాళ్ళ కష్టాలు తీర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ పక్షాన, లబ్ధిదారుల పక్షాన, మా రాష్ట్ర పక్షాన మరి అందరికి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. మరి ముఖ్యంగా రాజ్ ఠాకూర్ చేసే అభివృద్ధి ఏదైతే ఉందో నిరుపేదలకు కేజీ టు పీజీ చదువుకోవాలని చెప్పి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కష్టాల్లో ఉన్నారు, ప్రైవేట్ స్కూల్లో చదివించాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయని ఉద్దేశంతో మరి శ్రీధరబాబు గారిని మరి సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడైన రాజ్ ఠాకూర్ గారు పోయి 200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూలు మరి తెచ్చినాడు. ఆయనకు ఈ వేదిక ద్వారా ఆయనకు శుభాకాంక్షలు చెప్తున్నాము. ఎందుకంటే తీసుకోండి, ఇప్పుడు సమ్మక్క సారక గద్దెల మీద పడ్డాడు. మీరందరికీ తెలుసో లేదో మనకి దొరికిన విగ్రహము 18 సంవత్సరాలు 1800 year old ఆ స్కల్ప్చర్ వాళ్ళు రాసిండ్రు. అంటే శ్రీరాములు వారు అక్కడ నివసించినప్పుడు దొరికిన విగ్రహం ఏది కోరుకుంటే అది అవుతుంది. ఒక్కసారి వెళ్ళండి, ఒక అడుగు వెళ్ళండి, కొండ గట్టుని మర్చిపోతారు మీరు. అట్లాంటి విధంగా 150 feet విగ్రహం, ₹1 కోటి మీద ఇప్పుడు దాకా మా డబ్బులే అవుతా ఉన్నాయి. కానీ మీ అందరి భవిష్యత్తు రామగుండంని ఆ దేవుడు, మహిమగల్ల దేవుడు మీ అందరి కుటుంబాల్లో సుఖశాంతులు చేయాలని ఆయన చేస్తున్నాడు. ఇది కూడా మీ గురించే. ఈరోజు ఆలోచించండి, ఈరోజు నేను ఇక్కడ బతికి ఉన్నా అంటే మేము చేసిన మంచి. మొన్న భూకంపంలో నేను నా బిడ్డలు అందరూ చిక్కుకపోయినాం. 60,000 మంది చనిపోయిండ్రు. కానీ ఆ దేవుడు, ఆ దేవాది దేవుడు మమ్మల్ని ఇట్లా కవచంలో కట్టినట్టు కట్టి ఎయిర్పోర్ట్కి తెచ్చి ఫ్లైట్ ఎగిరేటట్టు చేసి మళ్ళీ అన్నీ బంద్ అయిపోయినాయి ఈరోజు అక్కడ. అంటే మీరు ఆలోచించండి, మనం చేసే మంచి మనకు ఉంటుంది. రాజ్ ఠాకూర్ ఊరికి మీకు ఆ మొత్తం మనసులో ఏ కపటం లేకుండా ఉట్టి అభివృద్ధి మీద పడ్డాడు ఆయన. కాబట్టి మీ అందరూ కూడా ఏ గుడికి పోయినా మీ అన్న బాగుండాలి అని మీరందరూ మొక్కాలి.
ఈరోజు మీ బిడ్డలు జాబులకి వెళ్తారు. ప్రతి తల్లి తండ్రి ఏమనుకుంటారు, ఇప్పుడు నేనున్నా, నా కొడుకుని బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్లో వేయాలా, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో చదివియాలా, అప్పుడే రేపు వాడు ఎక్కడైనా బతకచ్చు అన్న ఒక ఆశ నాకుంటుంది అమ్మగా. అదేవిధంగా మీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మా బిడ్డలు పెద్ద స్కూల్లో పోవాలి, కానీ మా దగ్గర డబ్బు లేదు, ఎట్లా దేవుడా అని మీరు బాధపడతారు అప్పుడప్పుడు. అయ్యో మా బిడ్డలు కూడా అదే ఆ పెద్దోళ్ళు పోయే స్కూల్లో పోవాలని. మీది అనుకున్నట్టే మీ అన్న మీ డ్రీమ్ని మీ కోరికలని ఆయన నెరవేరించి ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో కలిగిన స్కూలు. ఇక్కడ చాలా మంది పొద్దున్నేసి నా దగ్గరికి వస్తారు, అక్క ప్రిన్సిపల్ చెప్పు, మాకు ఫీజు కట్టకపోతే బయట నిలబడి పెడుతుండ్రు, ఇంకా గతి ఎవ్వరికి రాకూడదని ఆ దేవాది దేవుణ్ణి కోరుతూ ఈ రోజు సీఎం గారిని మీరందరూ, సీఎం గారి దయ వల్ల మీ బిడ్డలు పీజీ నుంచి కేజీ వరకు, అంటే చిన్న కేజీ పిల్లల నుంచి పీజీ వరకు ఫ్రీ. మీ ఎవ్వరు కూడా ఒక్క రూపాయి కట్టే అవసరం లేకుండా ఇక్కడ చిన్నారులు, మీ మన్మళ్ళు మన్మరాళ్ళు, ఇక్కడ ఉన్న ప్రతి చిన్న బిడ్డలు ఇంకా మీదట 6 నెలల్లో 28 ఎకరాలలో రామగుండంలో మనం తీసుకోవడం జరుగుతూ ఉంది. ఆ సీఎం గారిని దేవుడు ఆయన అప్పుల పాలైన ఈ లోకాన్ని ఆయన మొత్తం ఇంత బాగా నడుపుతా ఉన్నాడు. ఈ సన్న బియ్యానికి 23,000 కోట్ల 12,500 crores అవుతుందమ్మా. ఈ సన్న బియ్యం మనకి ఇచ్చడం వలన కొంతమంది అడుగుతుండ్రు, అమ్మ పెన్షన్ రాటలే, ఒక్కటి చేసుకుంటా వస్తున్నాడు. రుణమాఫీ చేసిండు, 32,000 కోట్లు అయిన రుణమాఫీకమ్మా. చాలా మంది ఫార్మర్స్ చనిపోతా ఉన్నారు. ఆ చనిపోయే క్రమంలో ఇప్పుడు వాళ్ళకి రుణమాఫీ అయినప్పటి నుంచి అందరు సంతోషంగా ఉన్నారు. రోడ్డు ప్రమాదాలతో ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా అని సిఐటి రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి ప్రశ్నించారు. RG2 ఏరియాలో ఈరోజు సిఐటి సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో OCP3 CHP నుండి సెండరి కాలనీ వరకు రోడ్డు అంతా గుంతలు గతుకులతో అస్తవ్యస్తంగా అధ్వానంగా ఉన్నట్టుగా కార్మికులు చేసిన ఫిర్యాదుతో రోడ్డుని ఈరోజు ఆయన పర్యవేక్షించారు, పరిశీలించారు. కార్మికులు చెప్పినట్లుగా రోడ్డు అస్సలు ఏమీ బాగాలేదన్నారు. కార్మికులు రోడ్డుపై ప్రయాణిస్తున్న ప్రజలను తుమ్మల రాజారెడ్డి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బానోతు వినయ్, కలకుంట ప్రవీణ్ కుమార్, వెంకన్న, వినేష్, వకీల్పల్లి శ్రవణ్, కిషోర్, శివకుమార్ తదితరులు ఉన్నారు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.